నీసు వాసన వచ్చిందిరా. ఆ స్మెల్ ఇక్కడ కొట్టిన డైరెక్ట్ అంతా కాదు. నీసు వాసన చాలా ఎక్కువ వస్తుంది బాబోయ్. టేస్ట్ కూడా ఏంటనిపించింది నాకైతే 3 నచ్చినాయి. పైసా వసూలు ప్లాట్ ఇది. హాయ్ మాయా, హలో నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మార్నింగ్ నుంచి కూడా వర్షం పడతానే ఉంది. వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా మన వ్లాగ్స్ ఆగేదే లేదు. ఈరోజు 364, రేపు 365. ప్రస్తుతానికి అయితే ఏమీ ప్లాన్ చేయలేదు, ఏం చేస్తామో కూడా తెలీదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అయితే ఈ వీడియోలో ఆల్రెడీ మీరు తమిళలో చూసారు, వెనకొంది చూసారా, ద గుడ్ వైబ్స్ కదా, అదే గుడ్ వైబ్స్ ఓన్లీ. ఈ రెస్టారెంట్ వచ్చేసరికి విజయ్ దేవరకొండ అన్న రెస్టారెంట్. లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయి, అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఏముంటది, నెక్స్ట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో. నాతో పాటు సుధీర్ బాబు కూడా ఉన్నాడు. ఇద్దరం ఉంటాం వీడియోలో. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతే, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నిజంగా విజయ్ దేవరకొండ రెస్టారెంట్ అంటావా? ఏమో రమాయ ఇది ఏంట్రా ఇంతే ఉంది ఏంటర్. ఇది అదే చాలా చిన్న రెస్టారెంట్. కింద కూడా నార్మల్ మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న టీ కొట్లు ఎలా ఉంటాయి తెలిసి మావా, నీకున్న వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా, అంత వలిపోయిందిరా బాబు. కింద ఎలా ఉంది, పైన కొంచెం పర్వాలేదు ఫ్యామిలీ కూర్చోడానికి. ఇటు పక్కన ఏదో ప్రైవేట్ రూమ్ లో ఉంది. లైక్ వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు. ఇది బేసిక్ గా విజయ్ దేవరకొండది అంటే తమ్ముడిది అంటే ఇంక అన్నయ్యదని కూడా లెక్కే కదా. ఏదైనా కొండే కదా, ఏదైనా కొండే. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అద్దరికి అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. ఇంటి పేరు దేవరకొండ కదా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇద్దాము. ఇదిగోండి ఇలా స్కానర్ ఇచ్చారు. ఇందులో స్కాన్ చేస్తే ఐటమ్స్ అన్ని వస్తున్నాయి. ఇప్పుడే చూసాను. ఇటాలియన్ బ్రేక్ఫాస్ట్, అమెరికన్ బ్రేక్ఫాస్ట్లు, ఇలా చాలా బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. మనకు కావాల్సింది ఉందా? ఏంటది? నీకు కావాల్సింది అయితే ఇక్కడ లేదు. నన్ను పంపించేతనంటే పంపించి ఫీల్ అవ్వరు. తీయించి పెళ్లి చూపులు కూడా అవ్వను. సరే ముందు ఆర్డర్ ఇచ్చేద్దాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఒక 3-4 ఐటమ్స్ ఆర్డర్ ఇద్దాం. రేట్లు అయితే పర్వాలేదు, మరీ ఎక్కువ ఏం లేవు. ఈ కెఫేలు ఎలా ఉంటాయో ఒక నార్మల్ కెఫేలు అలాగే ఉన్నాయి. ఈ ఐటమ్ పేరు థాయ్ చిల్లీ ఫిష్ అంట. ఎక్కడి నుంచి బాగా తెప్పించి? థాయ్ అంటే ఎక్కడో తెలుసా నీకు? తెలియదురా. థాయ్ అంటే ఎక్కడది? థాయిలాండ్ ని ముద్దుగా థాయ్ అంటారు అనమాట. రే వడ్డించరా, మనమే వడ్డించుకోవాలా? సర్లే మామూలు నువ్వు ఫోర్క్. ఇందులో పైన ఏంట్రా ఆకులు వేసారు? ఆకులతో పాటు చాకులు. సీతకోక చిలక పెట్టాడు రా, జాగ్రత్త ఎగిరిపోద్దాం పట్టుకో. ఇది క్రింజ్ ఇది. మీ వల్ల ఈ క్రింజ్ కన్నా నాది పర్లేదులే కానీ టేస్ట్ చూద్దాం. కొంచెం కొబ్బరి నూనె స్మెల్ వచ్చింది. నీకేమన్నా వచ్చింది అలాగా? థాయ్ కేరళ ఫిష్ లా ఉంది ఇది. అబ్బా చాలా స్మూత్ గా ఉంది ఫిష్. ఇందులో బెల్ పెప్పర్, అదే క్యాప్సికమ్, పైన ఆకు వేసారు. ఆకు ఏంటో ఆకు కూడా తిన్నాం. టీగా ఉంది, చాలా స్మూత్ గా ఉంది. చిల్లీ అన్నాడు. స్వీట్ ఫిష్, చిల్లీ ఫిష్ అది కాదు కానీ చికెన్ లా. అదే కదా, నిజంగా చికెన్ మొక్కలాగా ఉంది గురు. చికెన్ లాగే ఉందిరా. అదోసారి బ్రో సెన్సర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఫిష్ అని అంటే అడిగాము. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. చాలా కొత్తగా ఉంది. పేరు మార్చాలి బాబా. ఏమని పెట్టాలి? చిల్లీ ఫిష్ కాకుండా స్వీట్. రేపు సరిగ్గా తిని మధ్యలో ఇది కొరుక్కున్నాం, ఒక కారంగా ఉంది. చాలా స్మూత్ గా ఉంది, చాలా బాగుంది ఫిష్ అయితే. నాకు బాగా నచ్చింది. ఈ ఆకు ఏదో ఉంది, ఆ ఆకు టేస్ట్ చూద్దాం. థాయ్ ఆకేమో తినరా? నేను తిన్నా. రకరకాల బాగానే ఉంది. బాగానే ఉంది ఆకు కూడా. టేస్ట్ ఓవరాల్ గా చాలా బాగుంది. నెక్స్ట్ చీజ్ గార్లిక్ ప్రాన్స్ అంట. చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. రొయ్యలు చూస్తుంటే బటర్ గార్లిక్ ప్రాన్స్. సర్లే కానీ చూడడానికి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది నీకు? రబ్బర్ లాగా అనిపించట్లేదు? రబ్బర్ లాగా ఉంది. పాస్తా అనుకున్నాను బాగా నేను స్టార్టింగ్. దాని కింద సలాడ్ ఇచ్చారు. రొయ్యలు కూడా ఎక్కువ రొయ్యలు ఏం కాదు, మొత్తం ఒక 12-13 రొయ్యలు ఉన్నాయి. వేసుకోరా నువ్వు కూడా.
పీసులు కౌంట్ చేసేయచ్చు బావ. రొయ్యలు చాలా పెద్ద రొయ్యలు ఏంటి, నాలుగైదు రౌండ్లు తిరిగిపోయినట్టు అనిపిస్తుంది రా ఇది. మన పచ్చళ్ళు ఎలాగైతే నరం తీస్తామో వీళ్ళు కూడా నరం తీశారు. మన పచ్చళ్ళు www.palletturipachalla.com. ఎవరికన్నా మంచి స్పైసీ పికిల్స్, స్వీట్లు, హాట్లు కావాలంటే అక్కడ ఆర్డర్ చేసుకోండి. ఎలాగే బావా వాడకం అంటే వెళ్తారా? అదే వ్యాపారం అంత. నేనేమి బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేస్తాను, ఏం చేస్తున్నాను, కడుపు నుంపే వెబ్సైట్ ప్రమోషన్ చేస్తున్నాను నేను పచ్చళ్ళు. అది కూడా అందరికన్నా మన దగ్గర తక్కువ రేటు, ఎక్కువ క్వాలిటీ. క్వాలిటీ అన్ని క్వాంటిటీలు ఎక్కడన్నా ఒకటి లేరా, పావు కేజీ అంటే పావు కేజీ ఇస్తారు ఎవరు. సరే టేస్ట్ చూద్దాం. నాకేం అనిపించట్లేదు. ఇంకోటి తినైతే నీసు వాసన వచ్చిందిరా. ఆ స్మెల్ ఇక్కడ కొట్టిన డైరెక్ట్ అందాక నీసు వాసన చాలా ఎక్కువ వస్తుంది నవ్వులుతుంటే. బాబోయ్ టేస్ట్ కూడా ఏంటి అనిపించట్లేదు. ఉప్పు ప్రాన్ తిన్నట్టే ఉంది. పచ్చి ప్రాన్ నిజంగా టేస్ట్ కూడా మా వాడు చెప్పిన టేస్ట్ కూడా ఏమనిపించట్లేదు. పచ్చి ప్రాన్ తింటున్నట్టు ఉంది, రబ్బర్ లా ఉంది. ఇంతకుముందు 2-3 సార్లు బటర్ గార్లిక్ ప్రాన్స్ తిన్నాము, బాగున్నాయి. ఇక్కడ మాత్రం చాలా గట్టి డబ్బేస్తాడు. మెయిన్ ఆ రొయ్య ఏదైతే ఉందో ఫుల్ నీసు వాసన. ఈ రొయ్యల కన్నా మన పచ్చడి చాలా బెస్ట్. అస్సలు బాగాలేదు, వెనక్కి ఇచ్చేద్దాం ఈ రొయ్యలు. దీని రేటు లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మెక్సికన్ పిజ్జా. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. అందులోకి మనకి చిల్లీ ఫ్లేక్స్, ఇదేమో ఆర్గానో, ఈ రెండు ఇచ్చారనమాట. ఆర్గానో తెలుగులో ఏమంటారా బావా? కసూరి మేతి అంటే మాకు తెలియదు, చెప్తాదేనా? కింద కామెంట్ చేయండి గైస్, ఏమంటారు. వీడికి ఎక్కడ లేని డౌట్లన్నీ వస్తాయి వీడికి. సరే, దీని మీద చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం పైన. అలా చిల్లీ ఫ్లేక్స్ జల్లుకుని మంచి స్పైసీగా ఉండాలన్నమాట. ఇది కూడా జల్లేద్దాం రా, ఏదైతే అది అయింది. కసూరి మీది గూడ్స్ ఎక్కించి కసూరి మీది చల్లేసి దానిపైన లాగుదాం ఒక పీసు. చీజ్ ఏమన్నా సాగుద్దంటావా? బాగా వచ్చిందిరా. ఏం లేదేట్రా. ఇందులో వచ్చేసరికి చికెను, ఈ బెల్ పెప్పరు, చీజ్ అన్ని నార్మల్ రెగ్యులర్ మన పిజ్జా ఎలా ఉంటుంది అలాగా. కాకపోతే పేరు ఆ చికెన్లో ఏదో తేడా ఉండడం వల్ల మెక్సికన్ పిజ్జా పెట్టారు. దా తీసుకో, ఒక స్లైస్ తీసుకో. అంటే ఎవరో వచ్చినట్టుంటే చూసుకుంటారు. చీర్స్. ఓకే అమ్మా, టేస్ట్ చూద్దాం. స్పైసీ ఉందా చిల్లీ ఫ్లేక్స్ వల్ల, లేకపోతే ఆల్రెడీ ఆ క్యాప్సికమ్, బెల్ పెప్పర్ ఉంటుంది చూసారా, అవన్నీ వేసారు దానివల్ల. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, చాలా తిన్నుగా ఉంది. క్రస్ట్ చాలా బాగుంది అనమాట, సన్నగా ఉంది. ఏదో మనకి సాగుతున్నట్టు లేకుండా. కొన్ని పిజ్జాలు అయితే కింద మార్చేస్తారు, చాలా బాగుంది. కొన్ని పిజ్జాలు మనం చూసుకుంటే ఇక్కడ లాస్ట్లో వదిలేస్తాం. ఇది అదుకోలేదు, మొత్తం తినేచ్చు. కానీ చీజే సాగట్లేదు. చీజ్ అలా సాగుతున్నట్టుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. బాగుంది, ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు. ఈ స్టార్టర్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ వింగ్స్ ప్లాటర్ అంట. మొత్తం ఇందులో వచ్చేసరికి పెరి వింగ్స్, ఇది వచ్చేసరికి బార్బిక్యూ సాస్ వింగ్స్, ఇది వచ్చేసరికి లెమన్ గార్లిక్ వింగ్స్ అంట. ఇవి 8 పీసులు, ఇవేమో 4. ఇది ఎక్కువ వేసారా, మన కోసమని ఎక్కువ వేసినట్టున్నారు. ఇందులో వచ్చేసరికి ఇదో మైనీసు, ఇదో సాసు 2 ఇచ్చారు, సలాడ్ ఇచ్చారు. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి టేస్ట్ చూద్దాం. ఫస్ట్ పెరి వింగ్స్ టేస్ట్ చూద్దాం. పెరి అన్నారు, నాకు తీగ తగిలినట్టు అనిపించింది. నీకేం తగిలిందో? తీగ నార్మల్గానే ఉన్నాయి. బాగుంది. నెక్స్ట్ ఈ బార్బిక్యూ వింగ్స్ టేస్ట్ చూద్దాం. చూడడానికి భలే టెంప్టింగ్గా ఉందిరా. లాస్ట్ టైం మనం అల్లు అర్జున్ రెస్టారెంట్, అదే బఫెల్లో వింగ్స్ వెళ్ళినప్పుడు తిన్నాం ఈ టైపు. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూడండి. దీని టేస్ట్ చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. తీగ ఉందిరా, చాలా తీగ ఉంది, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది, తీగే ఉంది నిజంగా బాగా. ఫ్లేవరు టేస్ట్ బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ గార్లిక్ వింగ్స్. దీని టేస్ట్ కూడా చూసేద్దాం. ఇవైతే ఏకంగా 8 పీసులు ఇచ్చారు. చాలా టెంప్టింగ్గా ఉందిరా వెళ్ళి చూడడానికి అయితే. దీని టేస్ట్ చూద్దాం. నాకైతే భలే నచ్చిందిరా. 3 ఇదే బాగుంది. లెమన్ చాలా బాగుంది. నాకైతే 3 నచ్చినాయి. పైసా వసూలు ప్లాటర్ ఇది. వింగ్స్ ఇష్టమైన వాళ్ళు చెప్పుకోవచ్చు. దీని రేట్ ఎంతో చెప్తాను. ఇప్పుడే ఇంటికి వచ్చేసమ్మయ్య. బయట చాలా వర్షంగా ఉంది, ఎక్కడ ఆగి మాట్లాడడానికి అవ్వలేదు. రెస్టారెంట్లో కూడా కొంచెం హడావిడిగా ఉంది. బిల్లు ఫోటో తీసాను, చెప్తాను మొత్తం అన్ని. ఫస్ట్ తిన్న స్టార్టర్ ఉంది చూసారు, అది థాయ్ చిల్లీ ఫిష్, అది 409 రూపాయలు వేసారు. నెక్స్ట్ ఆ బటర్ గార్లిక్ ప్రాన్స్ వచ్చేసరికి అది కూడా 409 రూపాయలు. నెక్స్ట్ మెక్సికన్ చికెన్ పిజ్జా 549 రూపాయలు. చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ గుడ్ వైబ్ స్పెషల్ వింగ్స్ ప్లాటర్, అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అది 590.
$399 వాటర్ బాటిల్స్ అవన్నీ కలిపి 2000 చిల్లర అయ్యింది. అయితే మేము బాగాలేదు కదా, అవి ఏదైతే బాగాలేదో వెనక్కి ఇచ్చేసాం. అది బిల్లు వేయలేదు మనకి, ఎందుకంటే తినలేదు. ఒక రొయ్య తిన్నాను, 6 రొయ్య 4 రొయ్య మిగిలిన వెనక్కి పంపించేసాం. ఇంకా అలాగొచ్చి ట్యాక్సులతో పాటు వాళ్ళకి సెల్ఫ్ స్టాఫ్ వెల్ఫేర్ ఇవన్నీ కలిపి 1800 అయింది. మేము స్విగ్గీలో 10% డిస్కౌంట్ వచ్చింది. అలాగ మొత్తం తీసాక 1500 చిల్లర 1600 చిల్లర అయ్యింది. అది మా మ్యాటర్. ఈ రెస్టారెంట్ నిజంగా వాళ్ళదే, ఎందుకంటే నేను గూగుల్లో నెక్స్ట్ యూట్యూబ్లో అన్నీ చూసి వెళ్ళాను. మీకు డౌట్ ఉంటే మీరు సెర్చ్ చేయండి. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే సరదాగా విజిట్ చేయండి. వైబ్ బాగుంది, సరదాగా ఫ్యాన్స్ ఉంటే అలా ఫేవరెట్ హీరో కాబట్టి ఎంజాయ్ చేస్తారు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. రేపొద్దునతో రేపొద్దున వ్లాగ్తో 1 ఇయర్ అవుద్ది మనం డైలీ వ్లాగ్స్ కంప్లీట్ చేసి, డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేసి. సో 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. రేపు ఏం ప్లాన్ చేయలేదు, రేపుతో మానేసేటట్టయితే ప్లాన్ చేయాలి. నా టార్గెట్ ఇంకా చాలా పెద్దగా ఉంది. అందుకనే చూద్దాం, ఏదన్నా చిన్న స్పెషల్గా ఏమైనా చేద్దాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.